అనగనగా ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ పేద బ్రాహ్మణుడు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. ఆ పేద బ్రాహ్మణుడు ప్రతిరోజు మరవకుండా పాము పుట్టలో పాలు పోసేవాడు. కృతజ్ఞతగా పాము అతనికి రోజుకు ఒక వజ్రం ఇచ్చేది. కొన్నాళ్లకు అతను ధనవంతుడయ్యాడు. ఊళ్ళో వాళ్ళందరూ బ్రాహ్మణుడికి ఏవో లంకెబిందెలు దొరికాయని చెప్పుకు తిరిగారు. ఒకరోజు బ్రాహ్మణుడు పని మీద ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. తన కుమారుడికి పుట్టలో పాలు పోయడం మరవకు అని చెప్పి వెళ్ళాడు. తన కుమారుడు అలాగే పుట్టలో పాము పోయగా అది రోజుకొక వజ్రాన్ని ఇచ్చింది. తన కుమారుడు దురాశతో పుట్టలో ఇంకెన్ని వజ్రాలు ఉన్నాయో అని చెప్పి గ్రామస్తులతో కలిసి ఆ పుట్టను తవ్వాడు. కానీ లోపల ఏమీ లభించలేదు. దానికి తోడు పాము కూడా మాయమైపోయింది. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన బ్రాహ్మణుడు అది చూసి చాలా బాధపడ్డాడు. చాలా కష్టపడి పాముని వెతికి దాని ఇంటికి రమ్మని కోరాడు. అయితే పాము, నీ కుమారుడు దురాశ వల్ల నాపై ముప్పు ఏర్పడింది, ఇక నేను రాలేను అంటూ శాశ్వతంగా వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడి కుమారుడు తెలియని పని గ్రామస్తుల దురాశ వల్ల సంపద మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. నీతి: మనం ఒక పనిని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఆ వ్యక్తి పనిని సరిగ్గా చేస్తాడో లేదో మనం ఆలోచించాలి. అప్పుడే ఆ వ్యక్తికి పని చెప్పాలి.